పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ రోజున మనకు కలిగిన తలాంతులను బట్టైనా, వరములను బట్టైనా, ఫలములను బట్టైనా, ఉపదేశమును బట్టైనా, అభిషేకమును బట్టైనా, మరి దేని విషయమునందైనను అతిశయింప వీలులేదు. కారణం సమస్తమును ప్రభు తన కృపచేత మనకు ఉచితముగా అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనము ప్రభువు నంది అతిశయింపవలను. మనల్ని మనం మెచ్చుకుంట వీలు పడదు. సమస్తము ప్రభు తన కృపచేతని మనకు అనుగ్రహించి ఉన్నాడు గనక ప్రభువుని మనం ఘనపరుస్తూ ప్రభువునే స్తుతించాలి. మెట్టుకు దేవుని ప్రియులారా, ఈ రోజున ప్రభు ద్వారా ఎవరు మెప్పు పొందుతారో వారందరూ యోగ్యులు. దేనికి? వారు పరలోక రాజ్యములకు వచ్చినట్లుగా, ప్రభు వలన మెప్పును, ఘనతను, మహిమను పొందినట్లుగా, నిత్యత్వములో నిత్యము నిలిచి బహుమానములు పొందుటకు వారు యోగ్యులుగా ఎంచబడుతున్నారు. కనుక ఆ నిత్యత్వములో నిత్యము ఉండే వాటి కొరకు ప్రయాసపడుతూ వాటిని పొందుకున్నట్లుగా, ఈ భూమి మీద మనం ప్రభు వలన మెప్పు పొందినట్లు, ప్రభు మనల్ని మెచ్చుకున్నట్లుగా, ఏ విషయములను బట్టి ప్రభు మెచ్చుకుంటాడో ఆ కార్యములు చేయుట యందు ప్రయాసపడవలనని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియచేయుచున్నాను. ప్రభు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు గారు కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని సంఘములని మెచ్చుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఆ మెచ్చుకున్న సంగతులు ఈ రోజున మన శరీరమునందు ప్రత్యక్షపరచబడిన ఎడల మన ఆత్మ నిత్యత్వంలో నిశ్చయముగా దేవుని వలన మెప్పు పొందుతుందని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. మొట్టమొదటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మన ప్రభువైన యేసుక్రీస్తు శతాధిపతి అనే అన్యుణ్ణి మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి గల కారణం అతడు కనపరిచిన అపరిమితమైన అచంచలమైన విశ్వాసం. ఎందుకనగా అతడి దాసుడు రోగి ఉన్నప్పుడు యేసు తన ఇంటికి రావాలని సిద్ధపడుతున్నప్పుడు, వద్దు ప్రభువా, నీవు శ్రమ పుచ్చుకునవద్దు, నీ మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు అని సెలవిచ్చాడు. ఎంతటి విశ్వాసం కనపరిచాడు! ఇశ్రాయేలులో ఎవరు కూడా యేసు మీద అంత విశ్వాసం ఉంచలేదు. అందుకే యేసుక్రీస్తు కూడా ఇలాగన్నాడు, అయ్యో, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసాన్ని కూడా నేను కనుగొనలేదే అని ఆశ్చర్యపోయాడు. ఒక అన్యుడి విశ్వాసమును ప్రభు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మెచ్చుకున్నాడు. కానాను స్త్రీ విషయంలో కూడా ఆయన ఆవిడని నీది గొప్ప విశ్వాసమని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎవరిని మెచ్చుకుంటాడో తెలుసా? ఎవరిలో అయితే ఆయన మీద అపరిమితమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారో అట్టి వారిని ఆయన మెచ్చుకునే దేవుడై ఉన్నాడు. రెండవ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే అపోస్తలుడైన పేతురు గారిని ప్రభు మెచ్చుకున్నాడు. బర్యోనా, నీకు ఇది దేవుడే ప్రత్యక్షపరిచాడని శిష్యుల ఎదుట ఆయన ఘనపరిచాడు. దానికి గల కారణం యేసుక్రీస్తుని గురించి ఏమనుకునుచున్నారని, జనులు ఏమనుకునుచున్నారని యేసు అడిగినప్పుడు పేతురు ఇలాగంటున్నాడు, ప్రభువా, ఈ లోకంలో ఉండే కొంతమంది ఈ జనులందరూ నీవేలియవని, నువ్వు ఆ ప్రవక్తవని, యోహానువని అనుకుంటున్నారు. కానీ నేనైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నమాట, ఇది నీకు దేవుడు ప్రత్యక్షపరిచాడని అక్కడ ఉన్న వారందరి ఎదుట పేతురు గారిని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు దేవుని ప్రియులారా, ఎందుకు పేతురు గారిని మెచ్చుకున్నాడంటే పేతురు గారికి క్రీస్తుని గురించిన ఒక పరిపూర్ణమైన దర్శనం, అవగాహన ఉంది. ఈ రోజున నీకు నాకు క్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన అవగాహన ఉంటే ప్రభు నిశ్చయముగా మనల్ని మెచ్చుకుంటాడు. మూడవ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు మరణమునకు ముందు ఒక స్త్రీ అత్తరుబుడ్డి తెచ్చి ఆయన పాదములు దాన్ని పగలగొట్టి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఆవిడని మెచ్చుకుంటున్నాడు. ఈవిడ నా భూస్థాపన విషయమై ఇదిగో నా భూస్థాపనకు ముందుగా మంచి కార్యం చేసినని. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మృతి చెంది తిరిగి లేచాడు కదా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచచ్చు, ఆయన నిమిత్తమే మంచి కార్యములు చేయువారై ఉంటారో ఆ మంచి కార్యములు చేయు ప్రతి ఒక్కరిని ప్రభు మెచ్చుకునేవాడై ఉన్నాడు. నాలుగో మాటని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని మెచ్చుకున్నాడు. వారు దేవుని ఆజ్ఞల్ని, దైవజనుల ద్వారా బోధించబడుతున్న ప్రతి మాటని తూచ తప్పకుండా అనుసరించి పాటిస్తున్నారని. ఈ రోజున నీవు నేను కూడా దేవుని ఆజ్ఞల్ని, ఆయన వాక్యమును వినువారు మాత్రమే ఉండక ప్రవర్తించు వారమైన ఎడల నిశ్చయము దాని వలన ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. 5వ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఫిలిప్పు సంఘమును గురించి పౌలు గారు మెచ్చుకుంటున్నాడు. ఏమనో తెలుసా? వారు సేవకుడికి ఆర్థికంగా విషయంలో, వస్తువుల విషయంలో, వారు ఇచ్చి విషయంలోను, పుచ్చుకునే విషయంలోను మాటి మాటికి ఫిలిప్పి సంఘములు ఉండేవారు పౌలు గారికి సహకరించారని తెలియజేస్తూ ఉన్నాడు. 6వ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రేమ విషయంలో తెస్సలోనిక సంఘములు ఉండేవారు బహుగా విస్తరించారని, వేరుపారని, ప్రేమలో స్థిరపడి ఉన్నారని వారిని మెచ్చుకున్నారు. అలాగే ఫిలిప్పు సంఘంలో ఉండే కొందరిని సువార్త పక్షముగా వారు పౌలు గారితో కూడా పాలివారై ఉండి దాన్ని స్థిరపరచు విషయంలో చాలా కష్టపడ్డారని తెలియజేస్తూ ఉన్నాడు. మెట్టుకు దేవుని ప్రియులారా, ఇలాగా అనేకమైన విషయాలలో దైవజనుల ద్వారా, దేవుని ద్వారా మెచ్చుకున్న వారిని గురించి మనం విన్నాం కదా. ప్రభు మనల్ని కూడా మెచ్చుకున్నట్లుగా ఈ కార్యములు చేయాలి. ఇంకా అనేకమైన వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని కూడా ఒకసారి ధ్యానించి
వాటిని కూడా మనం అనుసరించి జీవించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుము గాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రం. మీరు మెచ్చు కార్యములే మా శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లుగా మా కృపనివ్వండి. మీరు ఆగమనంలో వచ్చినప్పుడు మేము నీ రూపాంతరం చెంది మీ కౌగిలిలోనికి చేరి మీ వలన మెప్పును ఘనతను నిత్యత్వములో నిత్య మహిమను పొందుకున్నటకు మా కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.